ఇక మరికొద్ది గంటల్లో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టనున్న నేపథ్యంలో భాగ్యనగరం అంతా న్యూ ఇయర్ జోష్లోకి వెళ్లిపోయింది. పబ్లు, రిసార్ట్లు, ఫామ్ హౌస్లు ఇలా ఎవరికి తోచిన చోట వారు కొత్త సంవత్సర వేడుకలు చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటున్నారు. వీటితో పాటు పలు చోట్ల ప్రత్యేకంగా ఈవెంట్లు ప్లాన్ చేశారు. ఇక గచ్చిబౌలిలో న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి అప్డేట్స్ అందించేందుకు ఆర్కే జాయిన్ అవుతున్నారు. ఆర్కే, చూస్తున్నాం నగర వ్యాప్తంగా న్యూ ఇయర్ ఈవెంట్ల సందడైతే ప్రారంభమైందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో గచ్చిబౌలిలో సందడి ఎలా ఉంది? అదేవిధంగా బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం, మొట్టమొదటిసారిగా కొన్ని కొత్త డ్రగ్స్ కూడా హైదరాబాద్ నగరంలో పట్టుబడుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. సో అసలు ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? డ్రగ్స్ కు సంబంధించి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? వంశీ, ప్రస్తుతం నేను గచ్చిబౌలిలోని బౌండరీ హిల్స్ దగ్గర ఉన్నా. సో చాలా పెద్ద ఓపెన్ ప్లేస్. అంటే ఈసారి ఈవెంట్స్ లో చాలా పెద్ద ప్లేస్ లో ఇదే జరుగుతుందని చెప్పాలి. ఎందుకంటే మొత్తం కూడా దాదాపుగా ఒక 4,000 నుంచి 5,000 మంది దాకా పట్టే విధంగా కూడా మొత్తం ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది. ఒకసారి ఈవెంట్ సంబంధించి ఇక్కడ ఎలాంటి చూస్తున్నారు ఏంటి అనేది ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈవెంట్ కి సంబంధించి ఎలాంటి చూస్తున్నారు, మొత్తం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఈవెంట్ పేరు వచ్చేసి VH1 సూపర్ సోనిక్ వైట్ నైట్ న్యూ ఇయర్ ఈవెంట్ అండి. ఇక్కడ పోలీసు వాళ్ళు చెప్పినట్టు ఆల్ ద ప్రోటోకాల్స్ తీసుకుంటున్నారు, ఆల్ ది కోవిడ్ లైన్స్. అండ్ ఇంకా వెన్యూ కెపాసిటీ వచ్చేసి 10,000 crowd, అంటే లైక్ అది అకామిడేట్ చేసే 10,000 పీపుల్. కానీ మనకి ఎక్స్పెక్టెడ్ క్రౌడ్స్ వచ్చేసి 4,000 to 5,000 పీపుల్. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడ వాళ్ళు అక్కడ ఈజీగా పార్టీ ఎంజాయ్ చేయొచ్చు. ఆల్ ది కోవిడ్ గైడ్ లైన్స్ తీసుకుని మేము ఈ పార్టీ అంతా అరేంజ్ చేసాము. ఎన్ని గంటలకు ప్రారంభం? ఏంటి ఇక్కడ స్పెషాలిటీ ఏంటి? అసలు ఇక్కడికే రావాలని ఎందుకంటారు? 8:45 వరకు స్టార్ట్ అయిపోతుందండి ఈవెంట్. 1 వరకు మనకి పోలీసు వాళ్ళు ఇచ్చినట్టు పర్మిషన్ ఉంది. 1 వరకు ఈవెంట్ ఎండ్ అయిపోతుంది 1కి. ఇంకా తర్వాత ఈవెంట్ ఫేమ్ వచ్చేసి ప్లే చేసేది 2 ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు, DJ వినయ్ ఇంకా రోమియో బ్లెయిన్స్ అని చెప్పేసి. ఇంకా థర్డ్ ఆర్టిస్ట్ వచ్చేసి సంథింగ్ ఫిష్ ఉన్నారు. ఈవెంట్ హైదరాబాద్ లో బిగ్గెస్ట్ ఈవెంట్ అని చెప్పొచ్చు. వాళ్ళు హైదరాబాద్ ఫస్ట్ టైం లైవ్ పర్ఫామ్ చేసేది. సో ఎన్ని కేటగిరీగా ఇక్కడికి వచ్చే వాళ్ళని ఎన్ని కేటగిరీగా డివైడ్ చేయడం? 3 types ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయండి. జనరల్ క్రౌడ్ వచ్చేసి జనరల్ ఒకటి ఉంది, ఫ్యాన్ పిట్ ఒకటి ఉంది, VIP ఒకటి ఉంది. టేబుల్స్ అవి సపరేట్ ఉన్నాయండి. మనకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1,500 to 2 lakhs వరకు ఉందండి. సో ఇక్కడ అంటే లిక్కర్ తీసుకునే వాళ్ళకి మీరు స్పెషల్ వెహికల్స్ లాంటి ఏర్పాటు చేస్తున్నారు? వాళ్ళు వెహికల్స్ ఉన్నారు, డ్రైవర్స్ ఉన్నారు, అన్ని ప్రోటోకాల్స్ తీసుకొని మీ ఈవెంట్ అనేది కండక్ట్ చేస్తున్నాం. మొత్తానికైతే చూసుకోవచ్చు, మొత్తం ఏర్పాట్లను అయితే ఆర్గనైజర్లు చేయడం జరుగుతుంది. ఒకసారి మనం మొత్తం ఈ క్రౌడ్ కి సంబంధించి మొత్తం చూసుకున్నా కూడా మొత్తం ఇక్కడైతే 3 కేటగిరీలుగా కూడా డివైడ్ చేయడం జరిగింది. ఇటు సైడ్ రైట్ సైడ్ లో చూసుకుంటే ఒకసారి మొత్తం కూడా ఇక్కడ అంతా కూడా అదంతా కూడా సెకండ్ క్యాడర్ సంబంధించి, అంటే ఎవరైతే అక్కడి నుంచి మొత్తం కూడా ఈ ఈవెంట్ ఎంజాయ్ చేస్తారు బౌన్సర్లని అందరినీ కూడా ప్రమోట్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా దాటుకుంటూ లోపల రావాల్సి ఉంటుంది. అదే సమయంలో మొత్తం VIP నార్మల్ పర్సన్స్ అలాగే బాక్స్ ఈ 3 కేటగిరీలను కూడా ఇక్కడైతే ఏర్పాటు చేయడం జరిగింది. అది నా వెనక డీజే కూడా స్టార్ట్ అయింది, ఎంజాయ్మెంట్ అనేది స్టార్ట్ అయింది. మరికాసేపట్లో 8:45 కల్లా ఇక్కడికి ఎవరైతే టికెట్స్ కొనుక్కున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికైతే చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఇక్కడ ఈవెంట్ అయితే ప్రారంభమవుతుంది. సో ఇంటర్నేషనల్ డీజేకి సంబంధించి 2 డీజేలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. నా వెనక ఆల్రెడీ డీజేకి సంబంధించి సింగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇప్పటికే వాళ్ళ సింగింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ప్రత్యేకమైన డిజైన్లను కూడా పూర్తి స్థాయిలో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఫుడ్, లిక్కర్ ఇలాంటివన్నిటి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు ఈవెంట్ల పైన పోలీసులు కూడా పూర్తి స్థాయి దృష్టి సారించడం జరిగింది. ఎందుకంటే డ్రగ్స్ లాంటివి సరఫరా జరగకుండా అడ్డుకునేందుకు వాళ్ళైతే పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసుకుని జరిగింది. మరోవైపు ఎవరైతే లిక్కర్ తీసుకున్నారో లిక్కర్ తీసుకున్న వాళ్ళ బాధ్యత కూడా పూర్తి స్థాయిలో ఈవెంట్ మేనేజర్లు అంటూ కూడా ఈవెంట్ కి సంబంధించి ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు ఈవెంట్ ఆర్గనైజర్లు అంటూ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. 8:45కి ఇక్కడైతే ప్రారంభమవుతుంది. రాత్రి 1 గంట వరకు కూడా ఇక్కడ ఈవెంట్ అయితే కొనసాగుతుంది. 1 గంట తర్వాత మాత్రం పోలీసుల రెస్ట్రిక్షన్స్ ప్రకారం దీని అయితే క్లోజ్ చేయాల్సి ఉంటుంది. సో ఏదేమైనా కూడా మొత్తంగా హైదరాబాద్ అంతా కూడా 2024 వేడుకలకైతే సిద్ధమైంది. వంశీ, ఆర్కే, ఫ్లైఓవర్లను కూడా మూసివేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ట్రాఫిక్ పరంగా ఎటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు? అదేవిధంగా ఇందాక మీరు చెప్పినట్టు పెద్ద ఎత్తున డ్రగ్స్ చేతులు మారే అవకాశం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో పోలీసులు భద్రతా పరంగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అయితే ఇక్కడ రాత్రి 10 నుంచి ఉదయం 5 వరకు కూడా ఫ్లైఓవర్లు అన్నింటినీ కూడా మూసివేయడం జరుగుతుంది. అదే సమయంలో
డ్రగ్స్ విషయంలో కూడా చాలా పగడ్బందీగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. గతంలో కేవలం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు మాత్రమే ఉండేది. కేవలం తాగి రోడ్ల మీదకి వచ్చి వాహనాలు నడిపే వాళ్ళు ఇలాంటి వాళ్ళు కేసులు దొరికాయి. కానీ లాస్ట్ ఇయర్ నుంచి మొదలుకుంటే ఈ డ్రగ్స్ కి సంబంధించిన కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా డ్రగ్స్ తీసుకుని పార్టీల్లో డ్రగ్స్ తీసుకుని రోడ్ల మీదకి వస్తున్నారు. కాబట్టి ఈసారి ప్రత్యేకంగా పోలీసులు డ్రగ్స్ కి సంబంధించిన ప్రత్యేక పరికరాన్ని కూడా తెప్పించడం జరిగింది. ఏదైతే మనం డ్రంక్ అండ్ డ్రైవ్ తీసుకున్న సమయంలో ఎలాంటి చెకింగ్ ఉంటుందో అదే తరహాలో ఈ డ్రగ్స్ తీసుకుని బయటకు వచ్చే వాళ్ళకు కూడా అలాంటి చెకింగ్ అయితే చేయడం జరుగుతుంది. రిపోర్ట్ కూడా విదిన్ సెకండ్స్ లో వచ్చే విధంగా కూడా వాటిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ డ్రగ్స్ తీసుకుంటూ మాత్రం దొరికితే మాత్రం చాలా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇటు డీజీపీతో పాటు 3 కమిషనరేట్ల సిపిలు కూడా ఇప్పటికే స్పష్టంగా చెప్పడం జరిగింది. రాజేంద్ర నగర్ లో కూడా సాయంత్రం సమయంలో ఒక డ్రగ్స్ కి సంబంధించి ఒక ఇంజనీర్ డ్రగ్స్ ని మొత్తం కూడా ఆయన దగ్గర పెట్టుకోవడం జరిగింది. స్నేహితులతో కలిపి ఎంజాయ్ చేయడం కోసం ఆ డ్రగ్స్ ని తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాగానే పోలీసులు అయితే అటాక్ చేయడం జరిగింది. అలాగే దాదాపుగా అన్ని చోట్ల కూడా పూర్తి స్థాయి దృష్టి పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇలాంటి ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి ఈవెంట్స్ పైన మాత్రం పోలీసులు పూర్తి స్థాయి దృష్టి పెట్టడం జరిగింది. ఎక్కడ ఎలాంటి డ్రగ్స్ దొరికినా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు ఈవెంట్స్ గ్రేటర్ పరిధిలో చూసుకుంటే గతంతో పోలిస్తే చాలా వరకు కూడా తగ్గిపోవడం జరిగింది. ఎందుకంటే గతంలో ఈవెంట్స్ చాలా ఎక్కువగా జరిగేవి. ఆ సమయంలో పోలీసుల రెస్ట్రిక్షన్స్ కొంచెం తక్కువ ఉండేవి. కానీ ఇటీవల కాలంలో పోలీసుల రెస్ట్రిక్షన్స్ చాలా ఎక్కువ అవడంతో ఎవరైతే నిర్వాహకులు ఉంటారో వాళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో ఈ నిర్వహణ అనేది తగ్గించుకుంటూ వస్తున్నారు. చాలా అతి కొద్ది మంది మాత్రమే ఈ నిర్వహణ చేస్తున్నారు. సన్బర్న్ లాంటి వాళ్ళు ఏదైతే పెద్ద ఆర్గనైజ్ వస్తుందో వాళ్ళకు కూడా పర్మిషన్లు ఈసారి ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళకి కేవలం 10ల సంఖ్యలో మాత్రమే గ్రేటర్ హైదరాబాద్ మొత్తం కలుపుకుంటే కేవలం ఒక 10-12 మాత్రమే ఆర్గనైజ్ ఈవెంట్లు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి. ఏదైనా కూడా ఆల్రెడీ జోష్ అయితే స్టార్ట్ అయింది. 2024కి కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయిందని చెప్పాలి. వంశీ, అంటే మీరు చెప్పినట్టు 2024కు ఆక్లాండ్ లో న్యూ ఇయర్ సంబరాలు అయితే మొదలైపోయాయి. మొదటగా న్యూజిలాండ్ లో న్యూ ఇయర్ సంబరాలు మొదలైపోయాయి. మరి కాసేపట్లోనే మనం భారతదేశంలో హైదరాబాద్ లో కూడా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోబోతున్నాం. సో అంటే ట్రాఫిక్ పరంగా చాలా ఆంక్షలు విధించినట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఈవెంట్స్ కి ఎన్ని గంటల వరకు పర్మిషన్ ఇచ్చారు? అయితే ఇప్పటికే మీరు చెప్పినట్టయినా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ప్రారంభమయ్యే ఈ సంబరాలు అదే సమయంలో మన దగ్గరకు వచ్చేసరికి మాత్రం పెద్ద సంఖ్యలో అందరూ కూడా రోడ్ల మీదకి వస్తారు. కాబట్టి ట్రాఫిక్ ఆంక్షలు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా దాదాపుగా 10 నుంచి 5 వరకు ఫ్లైఓవర్లు అన్నింటినీ కూడా క్లోజ్ చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. మరోవైపు ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉంటుందో ఆ వెహికల్స్ మాత్రం 10 నుంచి 5 వరకు అనుమతించారు. కేవలం ఎయిర్పోర్ట్ కు వెళ్లే వాహనాలు ఏదైతే ఉంటాయో ఆ వాహనాల్ని మాత్రమే అనుమతిస్తామంటూ కూడా ఇప్పటికే పోలీసులు అయితే చెప్పడం జరిగింది. అదే సమయంలో ట్రాఫిక్ కి సంబంధించి రెస్ట్రిక్షన్స్ అన్నింటినీ కూడా ఇప్పటికే మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఏదైతే మొత్తానికైతే 2024కి సంబంధించిన ఏదైతే 2024 నూతన సంవత్సరానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది. పోలీసులు కూడా భద్రతా పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. వంశీ, థ్యాంక్ యూ ఆర్కే.